జాయ్ జమీమా చేతిలో హనీ ట్రాప్కు గురైన అమెరికాకు చెందిన బాధితుడి తల్లి పోలీసులకు మద్దతుగా నిలిచారు. ఇన్స్టాగ్రామ్లో తన కొడుక్కి పరిచయమైన జమీమా విశాఖలో ఉన్న తమ వ్యాపారాన్ని చూసుకుంటానని నమ్మబలికిందని తెలిపారు. అందుకు తాను నిరాకరించడంతో పరిచయమైన వారం రోజుల్లోనే అమెరికాలో ఉంటున్న తన కొడుకుని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టిందని చెప్పారు. అమెరికా నుంచి తమ కొడుకుని పిలిపించి జ్యూస్లో మత్తుమందు కలిపి తన ఇంట్లోనే ఉంచిందని వాపోయారు. చివరికి తమ కుమారుడు చెప్పడంతో పోలీసులను ఆశ్రయించి ఆమె బారి నుంచి తమ కొడుకుని కాపాడుకోగలిగామని అన్నారు. ప్రమోట్ చేస్తానని చెప్పి మా అబ్బాయికి ఇన్స్టాగ్రామ్లోనే అమ్మాయి పరిచయం అయింది. అదే రోజు అమ్మాయిని నా దగ్గరికి పంపించాడు. మన బిజినెస్ని ప్రమోట్ చేస్తుంది మమ్మీ ఈ అమ్మాయి అని. ఆ అమ్మాయి నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఫస్ట్ రోజే నాకు ఇంకా కాస్త బాగా అర్థం అవ్వాలండి బిజినెస్ గురించి, నేను వాళ్ళకి బినామీని వీళ్ళకి బినామీలని చాలామంది పేర్లు చెప్పింది. ఈరోజు ఆ పేర్లు చెప్పడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. అయితే చెప్పి అయిపోయిన తర్వాత నేను నా బర్త్డే రేపు ఉందండి, నేను రేపు రాను, ఎల్లుండి మీ దగ్గరికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అదే 24th అమ్మాయి బర్త్డే 23rd అయిందో, నా దగ్గరికి మళ్ళీ వచ్చింది. 24th వచ్చింది. వచ్చి ఈ బిజినెస్ని అంటే వచ్చిన వెంటనే కూడా నన్ను నా బిజినెస్ రాసి ఇచ్చేయమందనమాట. ఒకరోజు 14th ఆ బాబుని యుఎస్ నుంచి ఇక్కడికి రప్పించేసింది అమ్మాయి, మాకు తెలియకున్నా. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఒక్క 20 daysలో బాబుని ఇక్కడికి రప్పించటం, ఆ విషయం మాకు తెలియకపోవటం, వచ్చిన రోజే ఎంగేజ్మెంట్ చేసేసుకోవాలని బాబుని ఫోర్స్ చేసింది 14th. అయితే అదేంటది మా మదరాలు ఒప్పుకున్నారు కదా, నేను ఇంటికి వెళ్తానన్నా కూడా అబ్బాయిని ఇంటికి రానివ్వలే. నేను మా పేరెంట్స్తో వెళ్తాను అంటే అమ్మాయి లేదు లేదని తీసుకొచ్చి ఫస్ట్ ఒక హోటల్లో పెట్టడం జరిగింది. హోటల్లో పెట్టిన తర్వాత ఆ నెక్స్ట్ డేని మళ్ళీ లంచ్కో డిన్నర్కో ఇన్వైట్ చేసిందంట. చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఇంకా తీసుకెళ్ళటం ఆ అమ్మాయి ఇచ్చే 2 జ్యూస్లు అండి, క్యారెట్ ఒకటి, పైనాపిల్ ఒకటి. ఎందుకంటే మా అబ్బాయికే కాదు, జరిగిన బాధ్యులందరూ కూడా నేను అడిగిన తర్వాత వాళ్ళు చెప్పింది 2 జ్యూస్లు. ఎందుకంటే థిక్గా ఉంటాయి జ్యూసెస్. పల్పీతోనే అమ్మాయి జ్యూస్లు ఇస్తుంది. అందులోని షుగర్ 25 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తుంది. క్రష్ అంటే ఆ ఇదిలోనే అమ్మాయి అది మత్తు మందు ఇవ్వటం జరుగుతుంది. అయితే అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి అంటే బాబు ఇక్కడికి వచ్చింది మాకెవ్వరికీ తెలియదు. వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయికి మాత్రం చెప్పాడు. ఆ అబ్బాయి ఎవ్రీడే మార్నింగ్ నైట్ వెళ్ళేవాడు బాబుని కలవటానికి. 4th మా అబ్బాయి దగ్గర నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది, నేను నిజంగా చాలా ప్రాబ్లంలో ఉన్నాను, నన్ను సేవ్ చేయండి అని ఒక బాత్రూమ్ నుంచి ఒక మెసేజ్ పెట్టాడు. అది విన్న తర్వాత ఏ తల్లిదండ్రులైనా ఎలా అయితే ఊరుకుంటారో చెప్పండి. మీకు వాళ్ళ ఇల్లు తెలిసిపోయిందని నన్ను ఒక హోటల్లో ఉంచింది. ఆ హోటల్లో ఉంచినప్పటి నుంచి నాకు ఆ జ్యూస్ ఏదైతే ఇవ్వలేదో, నేను నార్మల్ పర్సన్ అవుతూ ఉన్నాను. ప్రతిరోజు నాకు తెలుస్తున్నదంతా తెలుస్తుంది, అమ్మాయి ఏం చేస్తుంది, ఏ బిహేవియర్ చేస్తుంది, ఎలాంటి ఫోన్ కాల్స్ ఉన్నాయి, ఎలాంటి ఫొటోస్ ఉన్నాయి అమ్మాయి ఫోన్లో అనేది నాకు కాస్త గుర్తుకొస్తూ ఉంది. నాకు సేవ్ చేయండి, నేను పలానా హోటల్లో ఉన్నాను, కీస్ హోటల్లో ఉన్నాను అని అబ్బాయి లొకేషను అన్నీ షేర్ చేసేటప్పటికి ఆ రోజు కూడా ఇలానే నేను సింగిల్గా ఉండటం వల్ల నేను తిని హెల్ప్ తీసుకున్నాను. మేము మా అబ్బాయి రక్షించుకునే క్రమంలో మేము ఇంత ఫైట్ చేసి ఇంత చేస్తున్న టైంలోని ఇప్పుడు సిపి గారు ఏదో డబ్బులు తీసుకొని మాకేదో హెల్ప్ చేశారు అని అభియోగంపై నేను ఈరోజు ఇలా బయటకు వచ్చాను. ఎందుకంటే అంత సిన్సియర్ ఆఫీసర్స్ ఈ రోజుల్లో దొరకటం నిజంగా చాలా కష్టమండి. ఎందుకంటే నేను ఎన్నో బయట చూస్తూ ఉంటాము, అసలు అలాంటిది న్యాయం జరగక ఎంతోమంది అవుతున్న టైంలోని నిజంగా పిల్లోడిని సేవ్ చేశారు. నిజంగా ఎక్సలెంట్ అండి. మన పోలీస్ కమిషనర్ గారు కానీ, భీమిలి సిఐ కానీ, ఎస్ఐ గారు కానీ, ఏసీపీ గారు కానీ, టాస్క్ ఫోర్స్ అప్పలనాయుడు గారు కానీ అందరూ కూడా హెల్ప్ చేశారు. నిజంగా ఇలాంటి చీడ పురుగుల్ని పట్టుకోవడం వల్ల ఇంకొకరికి ఇలాంటి న్యూసెన్స్ లేకుండా, ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాతో పాటు అంటే నేనే కాదు, నాకన్నా ముందు సఫర్ అయిన బాధ్యులు కూడా 4 ఆల్రెడీ కేసులు పెట్టున్నారు. వాళ్ళు పెట్టిన వాళ్ళు కూడా ఒక అబ్బాయిని అయితే వాష్రూమ్లో పెట్టి లాక్ చేసి మిక్సీలో వేలు పెట్టి అలాంటి ఇష్యూస్ కూడా వాళ్ళకి అయ్యి ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయి క్యారెక్టర్ ఏంటో మీకు అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు ఒక హనీ ట్రాప్ అంటే నా ఒక విషయంలో జరిగిందే కాదు కదా, ప్రతి విషయంలోనే అదే జరిగింది. సేమ్ సిచ్యువేషన్, సేమ్ క్యారెట్ జ్యూసెస్, సేమ్ స్ప్రేలు,
అన్నీ అలా అవుతున్న టైంలోని ఇంకా ఆ అమ్మాయిని ఇంకేమనమని చెప్పమంటారు? నేను బాధ్యురాలిని, నేను ఎంతో బాధతో వచ్చాను. అతనికి అసలు నార్మల్గా వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆ అమ్మాయికి ఉన్న ఈ ఏమైనా బ్యాక్ సైడ్ ఆల్రెడీ బోల్డ్ ముఠా ఉందని ఇదని అదని అంటున్నారు కదా, అందులో ఏమైనా ఒక సభ్యులై ఉండొచ్చు, అందులో ఒక సభ్యులై ఉండొచ్చు అతను. లేదు అనుకుంటే ఇంకా ఏదైనా అమ్మాయి కూడా ఆల్రెడీ మాట్లాడేటప్పుడు నేను వాళ్ళ బినామీని వీళ్ళ బినామీని, నాకు ఆ ఎంపీ తెలుసు ఈ ఎంపీ తెలుసు అని చెప్పిన దాంట్లో ఇతను కూడా ఒకలేము.